నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో ఫస్ట్ యూనిట్ లో ఉన్నాం. డిప్రిసియేషన్ లో ప్రీవియస్ వీడియోలో మనం డిప్రిసియేషన్ స్ట్రేట్ లైన్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం చూసాం కదా. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. మాక్సిమం ఈ మెథడ్స్ లోనే వస్తాయి. సో జస్ట్ ఏదైనా నంబర్స్ చేంజ్ చేస్తే ఇవ్వచ్చు, ఇంకా రిపేర్స్ రెన్యువల్స్ యాడ్ చేసి ఇవ్వచ్చు, అంతే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇంకొక మెథడ్ అనమాట. అంటే అదే ప్రాబ్లమ్ బట్ కొన్ని ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్ యాడ్ అయి ఉన్నాయి. సో ఇలా ఇస్తే ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఏముందంటే ఇందులో గణేష్ బాట్ అ మెషిన్ ఫర్ 17,000. సో 17,000 ని మెషినరీ కొన్నాడంట. ఇంకా దాని ఇన్స్టాలేషన్ చార్జెస్ కూడా పే చేసినంట. ఎంత? 3,000. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి. నేను చెప్పిన మెషినరీ కాస్ట్ కి ఏమైనా రిపేర్స్ రెన్యువల్స్ ఇన్స్టాలేషన్స్ ఉంటే యాడ్ చేయాలని చెప్పినా కదా. సో ఈ 17,000 లో 3,000 యాడ్ చేస్తే 20,000 మనకి ఇప్పుడు ఏంటిది మెషినరీ కాస్ట్. ఎప్పుడు కొన్నారంట? 30th September 2017. డేట్స్ అనేటివి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట మనకి ఈ ప్రాబ్లమ్స్ లో. సో డిప్రిసియేషన్ ఇస్ ప్రొవైడెడ్ అట్ 20%. సో డిప్రిసియేషన్ అనేది 20% మీద చేయమని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళే మెన్షన్ చేసినారు. అండర్ స్ట్రేట్ లైన్ మెథడ్ అన్నారు. ఇంకా ప్రిపేర్ మెషినరీ అకౌంట్ అప్ టు 31st March 2020. సో 2017 ఇచ్చి 2020 వరకు చేయమన్నారు. అంటే 3 years చేయమంటున్నారు మన డిప్రిసియేషన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేసుకోవాలి? వర్కింగ్ నోట్స్ లో మనకి ఏదైతే డిప్రిసియేషన్ మెషినరీ కాస్ట్ ఇచ్చిండ్రో అది ఇన్స్టాలేషన్ చార్జెస్ యాడ్ చేస్తే 20,000 వచ్చింది. ప్లస్ ఇంకా మనకి డిప్రిసియేషన్ ఫ్రమ్ September 30th టు ఇప్పుడు మనకి ఇయర్ ఎండింగ్ ఏమంటున్నారు? 31st March 2020 అంటున్నారు. సో ఇయర్ ఎండింగ్ ఏంటిది? 31st March 2020 అన్నారు. సో ఇప్పుడు ఈ పైన మనం ఎప్పుడైతే మెషినరీ కొన్నామో ఎప్పుడు కొన్నామంటున్నారు? 30th September 2017 అంటున్నారు. సో 30th September 2017 అంటే ఈ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది మనకి? 31st March 2018 లో ఎండ్ అవుతుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయినట్టు ఇయర్? ఈ 1st April 2017 లో స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ మనకి 1st April 2017 నుంచి 31st March 2018 వరకు ఉంది. బట్ 1st April కి వాళ్ళు కొనలేదు, మధ్యలో కొన్నారు. ఈ ఇయర్ ఎప్పుడు కొన్నారు? మధ్యలో కొన్నారు అనమాట. ఏంటిది? మెషిన్. సో ఇప్పుడు మనము ఏదైతే మనకి వాళ్ళు ఏమన్నారు? డిప్రిసియేషన్ ఎంత ప్రొవైడ్ చేయమన్నారు? 20% కి ప్రొవైడ్ చేయమన్నారు. సో 20% కి డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేయమంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డిప్రిసియేషన్ ఫ్రమ్ 30th September టు 31st March 2018. ఎందుకు 31st March 2018 చేసినామంటే 1st April 2017 నుంచి 31st March 2018 వరకు మనకు ఒక ఫైనాన్షియల్ ఇయర్. సో వాళ్ళు 1st April కి కొనలేదు అనమాట మెషినరీ. అంటే ఇయర్ స్టార్టింగ్ లో కొనలేదు, మిడిల్ లో కొన్నారు. 30th September 2017 కి కొన్నారనమాట. సో కొంటే మనకి ఏమవుతుంది? ఏదైతే 20,000 మనది ఏదైతే కాస్ట్ ఆఫ్ మెషినరీ ఉందో దానికి ఇంటూ 20%. ఎందుకు 20%? వాళ్ళే ఇచ్చిన రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? యాన్యువల్ డిప్రిసియేషన్ కౌంట్ చేసి ఆ వచ్చిన అమౌంట్ తో డిప్రిసియేషన్ చేస్తుండే. బట్ ఇక్కడ వాళ్ళు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ డైరెక్ట్ ఇచ్చేసినారు. సో 20% తీసుకోవాలి. 20/100 ఇంటూ సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు ఎన్ని డేస్ అవుతుందో చూడాలి. సో సెప్టెంబర్ ఎండింగ్ డేట్ ఇచ్చారు కదా. సో ఏం చేయాలి? అక్టోబర్ నుంచి కౌంట్ చేయాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో 6 months కదా. సో 6/12. సో ఎలా తెలుస్తుంది? సెప్టెంబర్ ఎందుకు కౌంట్ చేయలేదు నువ్వు, అక్టోబర్ ఎందుకు కౌంట్ చేసినావు అంటే September 30 ఇచ్చిండ్రు. సో September 30 ఇస్తే సెప్టెంబర్ ని కౌంట్ చేయొద్దు, నెక్స్ట్ డే నుంచి కౌంట్ చేయాలి. ఒకవేళ డైరెక్ట్ 1st October ఇచ్చినా సరే 1st October నుంచే కౌంట్ చేయాలి. లేదు 31st July ఇస్తే 1st August నుంచి కౌంట్ చేయాలి, నెక్స్ట్ డే నుంచి కౌంట్ చేయాలన్నమాట. సో 30th September ఇచ్చారు కాబట్టి 1st October నుంచి మనం కౌంట్ చేస్తాం. 1st October నుంచి 31st March వరకు ఎన్ని డేస్? 6 months. సో 6/12 చేస్తాం. చేస్తే మనకి ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. మనం సాల్వ్ చేస్తే ఇక్కడ మీకు సాల్వ్ చేసి ఉంది. సో సాల్వ్ చేస్తే 2,000 అనేది మనకు వస్తుంది. ఇది మనకి ఏంటిది? 2,000 అనేది మనకి డిప్రిసియేషన్ చేసే అమౌంట్. ఎప్పుడు? ఫస్ట్ మెషినరీ కొన్న ఫస్ట్ ఇయర్ లో. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ 31st March 2019. ఇది నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 20,000 మీద 20%. నెక్స్ట్ ఇయర్ లో మనకి ఎంత ఉంది? ఫుల్ ఉంది కదా. April 1st నుంచి 31st March ఉంది. సో అందుకే మంత్స్ ఏం క్యాలిక్యులేట్ చేయలేదు. సో ఎంత వచ్చింది? 4,000 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ 31st March 2020. ఇది థర్డ్ ఇయర్ లో. ఎంత వచ్చింది? April 1st 2019 టు 31st March 2020 లో ఈక్వల్స్ 12 months. సో 12 months ఉంది కదా. సో 12 months ఉంటే మనం ఏం చేస్తాం? 20,000 ఇంటూ 20% ఈక్వల్స్ టు ఎంత? 4,000 వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తారంటే మెషిన్ అకౌంట్. సో మెషిన్ అకౌంట్ అని రాసుకొని ఫస్ట్ ఎప్పుడు పర్చేజ్ చేసినాం? ఏప్రిల్ లో పర్చేజ్ చేయలే, ఇయర్ మిడిల్ లో పర్చేజ్ చేసినాం. 2017 September 30 టు బ్యాంక్ అకౌంట్
ఒకవేళ రాసుకుంటే డైరెక్ట్ 20,000 రాసుకోండి, లేదు మేము ఇన్స్టాలేషన్ వి రిపేర్స్ వి సపరేట్ ఎంట్రీ రాస్తామంటే కింద 2 క్యాష్ అకౌంట్ అన్న 2 బ్యాంక్ అకౌంట్ అన్న రాసుకోండి మీ ఇష్టం. లేదు మొత్తం యాడ్ చేసి ఒకటేసారి 20,000 రాస్తా అంటే రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ 2018 March 31st కి ఎండ్ అవుతుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్. సో బై డిప్రిసియేషన్ అకౌంట్ ఎంత 2,000 వచ్చింది మనకి. ఎందుకు 2,000 వచ్చింది, 6 months ఉంది కాబట్టి. సో 2,000 రాసుకొని ఈ 20,000 2 sides వేసుకొని 20,000 లెక్క 2,000 మైనస్ చేస్తే 80,000 క్యారీ డౌన్ లో వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంత 2018 April 1st 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకొని ఈ 18,000 ఇక్కడ షిఫ్ట్ చేసి మళ్ళీ బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసుకొని ఏదైతే మనకి 20,000 ఉందో ఆ 20,000 మీద 20% చేసి డైరెక్ట్ తీసుకుంటాం, ఎందుకంటే ఇది మొత్తం 12 months కంప్లీట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తాం, 18,000 వచ్చింది, 18,000 నుంచి 4,000 మైనస్ చేస్తే 14,000 వచ్చింది. అది నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ 14,000 మీద మనం ఏం చేయాలి, మళ్ళీ ఈ 14,000 అలానే ఉంచేసి మళ్ళీ ఈ 20,000 మీద నేను ఏం చెప్పిన స్టేట్ లైన్ మెథడ్ చేసేటప్పుడు ఈడ ఏదైతే అమౌంట్ వచ్చిందో దాని మీదనే మనం ఎవ్రీ ఇయర్ పర్సెంటేజ్ ప్రొవైడ్ చేస్తూ రాస్తాం. మళ్ళీ నువ్వు అలా అంటే ఇక్కడ 4,000 వచ్చింది, ఇక్కడ ఎందుకు 2,000 వచ్చింది, ఇక్కడ కూడా 4,000 రావాలంటే ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ ఇయర్ లేదు, 6 months ఉంది. ఇక్కడ కంప్లీట్ 12 months ఉన్నాయి, 12 months ఉన్నాయి, 6 months ఉన్నాయి కాబట్టి 4,000 లో హాఫ్ ఎంత 2,000 గా, సో అందుకే అంతే తీసుకున్నాము. నెక్స్ట్ 4,000 వచ్చింది ఇక్కడ. సో ఈ 4,000 ఎందుకు వచ్చింది మనకి, సో 20,000 మీద ఏం చేసినాము, 20,000 వచ్చింది కదా. సో ఆ 20,000 మీద మనం ఏం చేస్తే పైన 20% ఇచ్చినారు కదా వాళ్ళ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఆ 20,000 మీద 20% చేస్తే మనకి ఎంత వచ్చింది, 4,000 వచ్చింది. సో ఆ 4,000 వస్తే కింద ఏదైతే క్యారీ డౌన్ 14,000 వచ్చిందో ఆ 14,000 2 sides వేసుకొని ఆ 14,000 నుంచి 4,000 మైనస్ చేస్తే 10,000 వచ్చింది. సో ఈ 10,000 ఏంటిది మనకి ఆన్సర్ అనమాట. సో కొన్ని సార్లు డేట్స్ అనేటివి మనకి ఏం చేస్తారు, ఎగ్జాక్ట్ గా క్యాలెండర్ ఇయర్ ఎగ్జాక్ట్ గా ఫైనాన్షియల్ ఇవ్వరు, కొంచెం మధ్యలో ఇస్తారు. లైక్ ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ ఇచ్చినా సరే, Jan to December ఇచ్చినా సరే అప్పుడప్పుడు ఏం చేస్తారు, మెషినరీ 1st June కి కొన్నారని ఇస్తారు. సో 6 months అవుతుంది కదా. సో 1st June నుంచి మనకి ఎంత 7 months అవుతుంది. సో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్, సో 7 months అవుతుంది. సో ఆ 7 months మీదనే తీసుకోవాలన్నమాట మనం ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ లో డిప్రిసియేషన్ చేస్తామో అప్పుడు. లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తామో ఎంత ఉండేనో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 20,000 ఉంది, ఆ 20,000 మీద ఇక్కడ ఏం చేసినాము, మెషినరీ 6 months ఉంది కాబట్టి 2,000 తీసుకున్నాం. ఇక్కడ ఏంటిది ఫుల్ ఉంది కాబట్టి 4,000 ఇంకా ఎవ్రీ ఇయర్ అదే తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనకి డేట్ ఏది మెన్షన్ చేసారు అనేది కంపల్సరీగా చూసుకోవాలి. సో ఇది మనకి స్ట్రేట్ లైన్ మెథడ్ లో ఎప్పుడైతే స్టార్టింగ్ ఏదైతే మెషినరీ కాస్ట్ ఉందో దాని మీదనే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ రాస్తాము. సో ఇది మనకి ఏంటిది స్ట్రేట్ లైన్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ చూద్దాము.